ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. మాస్క్ వాడకం మళ్ళీ తప్పనిసరి కాబోతుందా? ఇప్పటికే ఏపీలో 12 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే అంత భయపడాల్సిన అవసరం లేదు, అందుకు తగిన ఏర్పాట్లు కూడా సిద్ధం చేశామంటూ వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్నప్పటికీ కూడా మళ్ళీ కోవిడ్ ఏంటి, మళ్ళీ కేసులు పెరగటం ఏంటి అనే ఒక భయాందోళన ప్రజల్లో కనపడుతోంది. కడప, గుంటూరు, అలానే కాకినాడ, విశాఖలో కూడా ఒక పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ అయింది. ప్రస్తుతం మనతో పాటు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వి మన్మంతరావు గారు ఉన్నారు. అసలు కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో భయపడే ముందు అసలు కోవిడ్ లక్షణాలు ఎలా ఉంటున్నాయి, ఇప్పుడు వచ్చే వేరియంట్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా, లేకపోతే ప్రజలు ఏ రకమైన లక్షణాలు కనబడితే ఇమీడియట్గా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందేటటువంటి వైరస్ కాబట్టి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ప్రజెంట్ వైజాగ్లో ఒక పాజిటివ్ కేసు నమోదైంది, ఏంటి సార్ ఆ కేసు హిస్టరీ? కేసు హిస్టరీ ఏంటంటేనమ్మా, ప్రస్తుతం నమోదైన కేసుది జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, తర్వాత దగ్గు వచ్చింది. ఆ కేసు డాక్టర్ దగ్గరికి కేజీహెచ్కి వెళ్ళి టెస్టులు చేసుకునగా కోవిడ్ అని తేలిందమ్మా. దాన్ని మందులన్నీ ఇస్తూ హోమ్ ఐసోలేషన్లో ఉంచారమ్మా. సార్ ఆ పర్సన్ ఏజ్ అలానే ట్రావెల్ హిస్టరీ ఏమైనా ఉందా సార్, దానివల్ల రావడం జరిగిందా? ట్రావెల్ హిస్టరీ ఏమీ లేదమ్మా, ట్రావెల్ హిస్టరీ ఏమీ లేదు. అలా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కూడా ఏమీ కాదు. తరచుగా వచ్చే జ్వరానికి, కోవిడ్ సిమ్టమ్స్లో ఉన్న జ్వరానికి ఇంకా అదనంగా ఎట్లాంటి లక్షణాలు ఉంటే ఇమీడియట్గా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది? ఈ కోవిడ్ లక్షణాలు కూడా సేమ్ వైరల్ ఫీవర్ లక్షణాలే ఉంటాయమ్మా. ఫ్లూ, తర్వాత బాడీ పెయిన్స్, జలుబు, దగ్గు, అంతేగాని సెపరేట్గా ఏమి ఉండవు. ఇనిషియల్గా అవేమి ఉంటాయి, మైల్డ్గా వచ్చి మైల్డ్గా వైరల్ జ్వరం టైపు వెళ్ళిపోవచ్చు మైల్డ్ ట్రీట్మెంట్తో. లేకపోతే సివియర్ అయిందంటే అప్పుడు ప్రజెంటేషన్ మెయిన్ ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ ఉంటుందమ్మా. సార్ ఇప్పుడు ఈ వేరియంట్లో చూస్తున్నటువంటి కేసులు, నమోదవుతున్న కేసుల విషయంలో తీవ్రంగా భయపడాల్సిన పరిస్థితులు ఉంటాయా? ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి కొంత ఉపశమనం కలిగించాలి? భయపడాల్సిన పరిస్థితులు అసలు లేవండి. కానీ ఇంతకుముందు 2019, 2020లో కోవిడ్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ప్రజలంతా, వాళ్ళందరికీ ఇంచుమించుగా తెలుసు. అవే జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. మెయిన్ మాస్క్, మీరు చెప్పినట్టు మాస్క్ తప్పనిసరి. బయటకు వెళితే మాస్క్ ధరించాలి. తర్వాత శానిటైజేషన్, హ్యాండ్ శానిటైజేషన్ అనేది ముఖ్యమమ్మా. ఈ 2 జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమైనా సరే వాళ్ళకి ఏమాత్రం డౌట్ వచ్చినా, జ్వరం వచ్చిన తర్వాత సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా, వాళ్ళకి డౌట్ వచ్చినా ఇమ్మీడియట్గా దగ్గర ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ని సంప్రదించి తగిన టెస్టులు చేయించుకుంటూ మందులు తీసుకోవాలమ్మా. సార్ కోవిడ్-19 టైంలో సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజేషన్ ఈ 3 జీవితంలో ఒక డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయాయి. ఇప్పుడు కూడా అట్లాంటివి చేయడం వల్ల ఇట్లాంటి వేరియంట్స్కి, వైరస్కి దూరంగా ఉండొచ్చు అంటారా? అంతేనమ్మా, కరెక్ట్. యాజ్ ఇట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ జపాన్లో ప్రతి ఒక్కడు బయటకు వెళ్తే మాస్క్ వేసుకుంటాడు. నమస్కారం తప్ప షేక్ హ్యాండ్స్ అవి ఏమి ఉండవు. అలాగే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ప్రీవియస్ దీన్ని బట్టి గుణపాఠం నేర్చుకున్నాం కాబట్టి 2019, 2020 టైంలో కోవిడ్ని బట్టి అవే జాగ్రత్తలు, అవే నియమాలు పాటిస్తే తప్పకుండా మనకి ఉపయోగం ఉంటుందమ్మా. సార్ అంత భయపడాల్సిన అవసరం లేదు అంటూనే ప్రస్తుతానికి కేసులు నమోదైనా కూడా ట్రీట్మెంట్ అందించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు. ప్రస్తుతం విమ్స్లో ఈ కేసెస్ని ట్రీట్ చేయడానికి ఏమైనా స్పెషల్ ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశారా సార్? అట్లనే కేజీహెచ్లో కూడా మనకి కేజీహెచ్లో సంగతి గ్యారంటీగా చేస్తుంటారమ్మా. మేము 10 days ముందరే గవర్నమెంట్, మా డైరెక్టర్ గారు, మా మినిస్టర్ గారు, సెక్రటరీ గారు ఆదేశాల ప్రకారం మేము 18 బెడ్లు ఉన్న కోవిడ్ ఐసోలేషన్ వార్డు, దానికి సంబంధించిన వైద్యులు, దానికి సంబంధించిన పారామెడికల్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ మరియు 4వ తరగతి సిబ్బందిని కూడా రెడీ చేసి ఉంచామమ్మా. దానికి కావాల్సిన పీపీఈ కిట్స్, తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్ట్ మెటీరియల్, నెక్స్ట్ ర్యాపిడ్ టెస్ట్ అన్నీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారి నుండి మాట్లాడి తెప్పించామమ్మా. దానికి సంసిద్ధంగా ఉన్నామమ్మా. ఎప్పుడు వచ్చినా సరే ట్రీట్మెంట్ ఇవ్వడానికి విమ్స్లో డాక్టర్స్
సిబ్బంది అంతా సంసిద్ధంగా ఉన్నాం. సార్ ప్రజెంట్ వైజాగ్లో ఉన్న పాజిటివ్ కేసుకి ట్రీట్మెంట్ ఎక్కడ అందుతోంది? ప్రజెంట్ ఆయన కండిషన్ ఎట్లా ఉంది సార్? ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఏమైనా టెస్టులు చేస్తున్నారా? ప్రస్తుతం వైజాగ్లో వచ్చిన పేషెంట్కి హోమ్ ఐసోలేషన్ ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ అవుతుందమ్మా. టెస్టులు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేశారు, ఎవరికి కూడా పాజిటివ్ రాలేదు, అంతా బాగానే ఉన్నారు. సార్ ఇప్పుడు వర్షాకాలంలోనికి వెళ్తున్నాం, ఖచ్చితంగా సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువగా విజృంభిస్తూ ఉంటాయి. ఈ సమయంలో ఈ కోవిడ్ కేసులు ఒకటి, మరొకసారి మళ్ళీ పబ్లిక్కి మీరు చెప్పేటటువంటి అడ్వైస్, చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వీళ్ళకి కొంత ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎట్లాంటి కేర్ తీసుకోవాలని చెప్తారు? దీనికి స్పెషల్గా నార్మల్గాను పౌష్టికాహారం తీసుకుంటూ ఏమైనా సరే ఈ సిమ్టమ్స్ వస్తే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకొని మందులు వాడవలసిందిగా మేము అందరికీ అడ్వైజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ప్రస్తుతానికైతే విశాఖలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. అయితే అన్ని రకాల టెస్టులు కూడా ఫ్యామిలీ మెంబర్స్కి చేస్తున్నాం, అంత భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఆ వ్యక్తికి ఇంట్లోనే ట్రీట్మెంట్ అందుతోంది. ఎప్పటికప్పుడు వైద్యాధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. హోమ్ ఐసోలేషన్లోనే ఉంచడం జరిగింది. తీవ్ర భయాందోళన చెందడం కన్నా ముందు పాటించాల్సిన జాగ్రత్తలు ముందు ప్రజలు పాటిస్తే కనుక ఇట్లాంటి ఏ వైరస్లనైనా మనం దూరం పెట్టవచ్చు. సో సార్ చెప్పినట్టు జపాన్ కంట్రీలో ఇప్పటికీ కూడా సోషల్ డిస్టెన్స్ కావచ్చు, బయటికి వెళ్తే వాళ్ళంతా హైజీన్ మెయింటైన్ చేస్తారు, మాస్క్ తప్పనిసరిగా పాటిస్తారు, షేక్ హ్యాండ్స్కి దూరంగా ఉంటారు. ఇట్లాంటివి కూడా మనము పాటించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఏపీలో 12 పాజిటివ్ కేసులు అధికారికంగా నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ చెప్తోంది. అంతకు మించి విశాఖలో కూడా ఈ కేసులు ఏవైనా నమోదైతే కనుక ట్రీట్ చేయడానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు స్పెషల్ ఐసోలేషన్ వార్డులు కూడా ఏర్పాటు చేసి సిద్ధంగానే ఉంచామని చెప్తున్నారు. దానికన్నా ముందు వర్షాకాలం రాబోతోంది కాబట్టి సీజనల్ వ్యాధులు ఏ రకంగా విజృంభిస్తాయో ఈ తరహా వైరస్ల నుంచి కూడా దూరంగా ఉండాలంటే ఇప్పుడు డాక్టర్ గారు డైరెక్టర్ విమ్స్ చెప్పినట్టుగా ఈ సూచనలన్నీ కూడా తప్పనిసరిగా అందరం పాటించాల్సిందే.